అలాగే వేదికపైనటువంటి ఆదోని మున్సిపల్ మాజీ చైర్మన్ బోయ శాంతమ్మ గారికి నమస్కారాలు, లలితమ్మ గారికి శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, ఎండాకాలంలో వేసవి సెలవులు వచ్చాయి. పెద్దలకు పిల్లలకు వినోదం కలిగించడం కోసం ఆదోనిలో శ్రీ సాయిరామ్ ఆదోని ఎగ్జిబిషన్ అండ్ మినీ సర్కస్ ను శ్రీనివాస్ చౌదరి వారి పార్ట్నర్ ఆసిఫ్ గారు వినోదం కోసం ఏర్పాటు చేశారు. కాబట్టి మన ఆదోని పట్టణ ప్రజలందరూ కూడా ఎండాకాలంలో సాయంకాలం పూట ఈ సర్కస్ ను సందర్శించండి. ఎందుకంటే ఇక్కడ పిల్లలకు చాలా వినోదకరమైనటువంటి చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అలాగే మహిళలకు పిల్లలకు ఉపయోగకరమైనటువంటి ఆర్టికల్స్, బొమ్మలు, వివిధ రకాలైనటువంటి వినోదాత్మకమైనటువంటి ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఇంత శ్రమతో ఇంత కష్టపడి మన ఆదోని పట్టణ ప్రజలకు సంతోషాన్ని ఆహ్లాదాన్ని కలుగజేయాలనేటువంటి ఉద్దేశం చేత భారీ పెట్టుబడితో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి కొన్ని కుటుంబాలు ఈ సర్కస్ పైన ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకు కూడా జీవనోపాధి కలిగినట్లు ఉంటుంది, మనకు మన పిల్లలకు వినోదం కలిగినట్లు ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆదోని ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ ఉపయోగించుకొని దీనిపైన ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు చేయూతనివ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ఈ సర్కస్ లో ఒక వినోదాన్ని కల్పించడానికి ప్రధాన పాత్ర వహించినటువంటి రాము గారు వారి బృందానికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఈ ఎగ్జిబిషన్ అండ్ సర్కస్ అది ఈ ఎగ్జిబిషన్ అండ్ సర్కస్ లో మొట్టమొదటిసారిగా ఆదోనిలో ఏర్పాటు చేసినారు. కాబట్టి దీన్ని ఆదోని పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎంతో మంది మనకు వినోదాన్ని కాకుండా ఈ సర్కస్ పైన ఎగ్జిబిషన్ పైన ఆధారపడినటువంటి పేద కుటుంబాలకు జీవనోపాధి కూడా కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆదోని ప్రజలు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా పేరు. ఈ ఎగ్జిబిషన్ లో మహిళలకు ఉపయోగపడేటువంటి స్టాల్స్ అంటే గాజులు అయితేనేమి, ఇంట్లో కావాల్సిన వస్తువులు అయితేనేమి, పిల్లలకు కావాల్సిన ఆట బొమ్మలు అయితేనేమి చాలా చౌక ధరల్లో ఏర్పాటు చేసినారు. కాబట్టి మహిళలు పిల్లలు ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ లో ఉన్నటువంటి వస్తువులను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నా. నా పేరు మధుసూదన్ శర్మ, బీజేపీ నాయకులు. సోదరులకి అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన లలితమ్మ గారు కౌన్సిలర్ కి నమస్కారం. అదే మధుసూదన్ శర్మ స్వామికి, మన ఆసిఫ్ గారికి, ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఆసిఫ్ గారికి అందరికి నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ ఎగ్జిబిషన్ ప్రతిసారి ఎండాకాలంలో పెట్టడం జరుగుతుంది. ఆసిఫ్ గారు ఆయన అప్పుడు వాళ్ళ నుండి కూడా కంటిన్యూ చేస్తున్నాడు, ఇప్పటికి కూడా అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన దినదిన అభివృద్ధి చెంది ఆయనకి భారీ పెట్టుబడి పెట్టినట్టు ఈసారి ఆయనకు పెట్టుబడి పోయి కొంచెం లాభాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఇక్కడ సాయంత్రం వేళ పగులలో పనిచేసి వచ్చింటారు పిల్లలు తల్లులు అంతా. సాయంత్రం వేళ వచ్చి ఎగ్జిబిషన్కి వచ్చి కొంచెం ఎంజాయ్ చేసుకోవడానికి, పిల్లలకి కొనుక్కోవడానికి బొమ్మలు, ఆడవాళ్లకు గాజులు అంతా ఉన్నాయి. పిల్లలు ఆడుకునేది చాలా ఉన్నాయి, సర్కస్ అన్ని ఉన్నాయి. వచ్చి కొంచెము సంతోషం పడాలని ఆదోని ప్రజలకి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు టైమింగ్ ఉంది. వచ్చి సంతోషపడాలని కోరుకుంటున్నాను. నా పేరు బోయ శాంత, మాజీ మున్సిపల్ చైర్మన్. ఫంటర్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆస్పై రోడ్, కొత్త బస్ స్టాండ్, ఆర్టీసీ మైదానంలో. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. 40 రూపీస్ టికెట్, ఎంట్రన్స్ ఫీజు.